ఉదయమందు పెందలకడ లేచి ఆ 2 రాతి పలకలను చేతపట్టుకొని సీనాయి కొండ ఎక్కగా మేఘములలో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషములు కుమారుల మీదకిని కుమారుల కుమారుల మీదకిని రప్పించునని ప్రకటించెను. అందుకు మోషే త్వరపడి నేల వరకు తలవంచుకొని నమస్కారము చేసి, ప్రభువా, నా మీద నీ కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువు మా మధ్య నుండి మాతో కూడా రావలను. వీరు లోబడనొలని ప్రజలు. మా దోషమును పాపమును క్షమించి మమ్మను నీ స్వాస్థ్యముగా చేసుకొనమనెను. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను. భూమి మీద ఎక్కడనైనాను ఏ జనులలోనైనా చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసెదను. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చేయబోవునది భయంకరమైనది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరొక ఆదివారం, పునరుద్ధాన దినం, పరిశుద్ధమైన ఆదివారం మనం అందరం చేరి దేవుని కృపను బట్టి మనల్ని 7 నెలలు దేవుడు మనం కాచి కాపాడి 8వ మాసం మొదటి ఆదివారం మరి దేవుని పాదాల దగ్గర చేరి ప్రార్థించి స్తుతించడానికి మరి ఈరోజు ప్రభురాత్రి భోజనంలో కూడా మనం పాల్పంచుకునే బాధ్యతను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం చూసినట్లయితే చదవబడిన ఈ వాక్యము నిర్గమాకాండం 34వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు మనం చదువుకున్నాం. దేవుడు మోషేతో మాట్లాడుతున్న మాట. అంతకు ముందల దేవుడు స్వయంగా మోషేతో మాట్లాడి స్వయంగా 2 రాతి పలకలు ఇచ్చి రాతి పలకల మీద 10 ఆజ్ఞలను రాసి 10 కమాండ్మెంట్స్ని ఇచ్చి దేవుడితో 40 దినాలు గడిపిన దినాలు మోషేకున్న సంబంధం. అయితే ఆ మొదటి ఇచ్చిన ఆ కమాండ్మెంట్స్ ఆ పలకలో మోషే దేవుని దగ్గర నుంచి కిందకు వచ్చే లోపు ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోతారంటే, మోషే వెళ్ళి చాలా రోజులైంది ఇంకా రాలేదు, ఏమైపోయాడు అని వాళ్ళు అనుకుని మాకు ఒక దూడను తయారు చేయని ఇశ్రాయేలు ప్రజలందరూ అహరోను అడుగుతారు. అహరోను, మీ దగ్గర ఉన్న బంగారంతో ఇస్తే నేను ఒక దూడను తయారు చేస్తానంటాడు. ఆ దూడను తయారు చేసినప్పుడు వాళ్ళందరూ ఆ దూడకు సాగిలపడి, నీవే బయలుదేవత, మమ్మల్ని ఇశ్రాయేలును మమ్మల్ని అందరినీ ఐగుప్తు చెర నుంచి నడిపించి నీవేనని వాళ్ళందరూ పెద్దగా దాని చుట్టూ తిరుగుతూ త్రాగుతూ తిరుగుతూ నాట్యం ఆడుతూ చేస్తారు. అదే టయానికి దేవుడు, ఒకసారి నువ్వు నీ ప్రజల దగ్గరికి త్వరగా వెళ్ళు, నీ ప్రజలు చెడిపోయి ఉన్నారన్నప్పుడు మోషే కోపంతో దేవుని సన్నిధి నుంచి ఆ యొక్క సినాయి పర్వతం మీద నుంచి కిందకి వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళందరూ విగ్రహారాధన చేస్తుంటారు. ఆ యొక్క విగ్రహానికి ముక్కుతూ సాగిలపడుతున్నప్పుడు మోషే కోపం వచ్చి ఆ పలకల చేతిలో ఉన్న ఆ 2 రాతి పలకలను విసిరివేసినప్పుడు అవి ఏమవుతాయి అంటే పగిలిపోతుంది. అది దీనికంటే ముందులా ఉన్న అధ్యాయంలో మనకు కనబడతా ఉన్నాం. అక్కడ తర్వాత మోషే, మీరు దేవుడి పక్షంలో ఎవరు నిలబడతారు, నేను మాతో నిలబడండి అన్నప్పుడు కొంతమంది లేవీలు, కొన్ని గోత్రాలకు సంబంధించిన వారు మోషే పక్కకు వచ్చారు. కొంతమంది ఇంకా విగ్రహాలు ఉన్నారు. అప్పుడు వీళ్ళందరూ కలిసి ఎవరైతే విగ్రహాలను చేశారో వారందరినీ కూడా చంపడం జరిగింది. అయితే ఆ తర్వాత దేవుడు మరలా ఏం చేశాడంటే, నేను ఇచ్చిన కమాండ్మెంట్స్ 10 ఆజ్ఞలు పగిలిపోయినాయి కాబట్టి మోషే మరలా నా దగ్గరికి వస్తే నేను నీకు 10 ఆజ్ఞలు ఇస్తానని మోషేతో చెప్తాడు. ఆ మాటలే 34వ అధ్యాయము మనం చదువుకుంటున్నాం. ఇప్పుడు మోషే మొదటి అధ్యాయం మొదటి వచ్చిన 34వ అధ్యాయం మొదటి వచ్చిన, మరి యెహోవా మోషేతో, మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలు చెక్కుము. నువ్వు పగలగొట్టిన ఆ మొదటి పలక మీద ఉన్న వాక్యము నేను
ఈ పలకల మీద రాసిద్దరు. ఉదయమును సిద్ధపడి ఉదయము సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సరి నిలిచి ఉండవలను. ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు, ఏ నరుడును ఈ కొండ మీద ఎక్కడైనా కనపడకూడదు. ఈ కొండ ఎదుట గొర్రెలను ఎద్దులను మేయకూడదు సెలవిచ్చు. కాబట్టి అతని మొదటి పలకల వంటి 2 రాతి పలకలు చెక్కిను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయం పెందరకాడ లేచి ఆ 2 రాతి పలకలు చేత పట్టుకుని సీనాయి కొండకు ఎక్కగా మేఘములు యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా ఆయన నామమును ప్రకటించు. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళచ్చు. యెహోవా కనికరం, దయా, దీర్ఘశాంతం, విస్తారమైన కృపా సత్యముల దేవుడైన యెహోవా ఆయన 1000 మంది కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రం దోషులను నిర్దోషులు ఎంచక 3-4 తరాల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించునని ప్రకటించెను. ఇప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతూ అక్కడ సీనాయి కొండ మీద మరలా 2 రాతి పలకలను సిద్ధపరిచి ఆ 2 రాతి పలకల మీద దేవుడు ఆ యొక్క ఆజ్ఞను రాసి మోషేతో మాట్లాడుతున్నాడు. మోషేతో మాట్లాడుతున్నప్పుడు దేవుడి యొక్క గొప్పతనం ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో మోషేకు చెప్తున్నాడు. ఆయన ఎవరంటే దేవుడు ఎవరని చెప్తున్నాడంటే కనికరం గల దేవుడు, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యం గల దేవుడైన యెహోవా. ఆయన ఎవరంట? కనికరం గల దేవుడు. రెండవది ఆయన ఎవరంట? దయగల దేవుడు. ఆయన ఎవరంట? దీర్ఘశాంతం గల దేవుడు, విస్తారమైన కృపా సత్యం గల దేవుడైన యెహోవా చెప్తున్నాడు. ఆయన చెప్పే మాట ఏం తెలుసా? ఇవన్నీ ఆయనకు నామములు అంట. ఆయనకి నామం. ఆయన దయగల దేవుడు, కరుణగల దేవుడు, ఆయన వాత్సల్యం చూపించే దేవుడు. అలాంటి దేవుడు చెప్తున్న మాట తెలుసా? 1000 మందికి కృప చూపుచు 1000 మంది కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును. హల్లెలూయా. 1000 మందికి ఆయన ఏం చేస్తాడంటే కృప చూపుతాడు. దేవుడి యొక్క గుణలక్షణం ఏంటంటే మొదటిది ఆయన కృప చూపేవాడు, దయ చూపించేవాడు, దీర్ఘశాంతవంతుడు, కృపా సత్య సంపూర్ణ దేవుడు. ప్రజలందరికీ ఆయన కృప చూపే దేవుడు. అయితే దాని తర్వాత అంటున్నాడు దోషమును అపరాధమును పాపమును క్షమించును. హల్లెలూయా. చెప్తాం అందరం హల్లెలూయా. ఆయన ఎవరంట? కృప చూపే దేవుడితో పాటు దోషమును అపరాధమును పాపమును ఆయన ఏం చేస్తారంట? క్షమించే దేవుడు. హల్లెలూయా. ఈరోజు మన ధ్యాన అంశం ఏం చేస్తా? మనం ఆరాధించే దేవుడు ఎవరంటే పాపమును అపరాధమును దోషమును క్షమించే దేవుడు. అలాంటి దేవుడును మనము ఆరాధన చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ చెప్తాం బిగ్గరగా హల్లెలూయా. ఆయన దోషాన్ని, అపరాధమును, పాపము చూడండి 3 దగ్గరగా ఉంటాయి. 3కి భావం దగ్గరగా ఉంటుంది. కానీ ఇక్కడ చెప్తున్నాడు దోషము అపరాధము పాపమును క్షమించును గాని, వెంటనే అన్నాడు గాని దోషులను ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచక, దోషులు అంటే పాపము చేసిన వారిని ఏం చేస్తారంట? 3-4 తరాల వరకు వారి మీదకి ఆ పాపము, ఆ శాపము, ఆ దోషము ఎలుబడి చేసేస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇది పాత నిబంధన అంతా ఏంటంటే ప్రజలు పాపం చేసినప్పుడల్లా ఒక మేక పిల్లను, గొర్రె పిల్లను, ఒక పావురమును, ఏదో ఒక జంతువును, పవిత్రమైనది, పరిశుద్ధమైనది చూడండి వారు ఏం చేసేవారంటే దేవుని దగ్గరకు మోషే ఆ యొక్క యాజకుడైన అహరోను దగ్గరికి బలిపీఠం దగ్గరికి వచ్చేవాడు. ఎవరైనా పాపం చేయగానే నేను పాపము పోవాలంటే ఒక గొర్రె పిల్లని తెచ్చేవాళ్ళు, ఒక్కొక్కరు మేకపిల్లని తెచ్చేవాళ్ళు, ఒక్కొక్క పావురమును, ఒక్కొక్క బలి కోసం, ఒక్కొక్క బలి నిమిత్తం ఒక్కొక్క జంతువులు తీసుకొచ్చి ఆ పాపమును పోగొట్టుకోవటానికి అక్కడ ఆ జంతువుని అక్కడ ఏం చేసేవారంటే బలిచ్చేవారు.
మరలా వెళ్ళి ఏం చేసేవాళ్ళు, మరలా యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా మరలా వెళ్ళి మరలా పాపం చేసేవాళ్ళు. మరలా జంతువులు తీసుకొచ్చి ఆ జంతువు మీద చేయబెట్టినప్పుడు ఆ పాపం అంతా ఆ జంతువు మోసేసి ఆ జంతువుని ఏం చేసేవాళ్ళు అంటే బలి ఇచ్చేవాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అయితే ఇక్కడ చూసినట్లయితే దేవుడి యొక్క నిబంధన ఇశ్రాయేలుతో చెప్తున్నాడు. ఆయన మోసే త్వరపడి నేల వరకు దేవుడు ఆ మాట చెప్పగానే మోసే అన్నాడు, తల వంచుకుని దేవుడికి నమస్కారం చేసి, ప్రభువా నా మీద నీ కటాక్షం కలిగినలా నా మనవి ఆలకింపు, దయచేసి నా ప్రభు మా మధ్యన ఉండి మాతో కూడా రావాలి. వీరు లోబడిన ప్రజలు మా దోషమును పాపమును క్షమించి మమ్మును నీ స్వాస్థ్యముగా చేసుకొనుమనెను. హల్లెలూయా. మోషే అంటున్నాడు, ప్రభువా వీరు లోబడినల్లని ప్రజలు. ప్రభువా దేవునికి కోపము వచ్చినప్పుడు మోషే చెప్తున్న ఈ మాట, ప్రభువా వీరు లోబడినల్లని ప్రజలు. ప్రభువా మా దోషమును మా పాపమును ఏం చేయమన్నాడు, క్షమించు ప్రభువా అని ఇదిగో మోషే దేవుడితో మాట్లాడుతున్న మాటలు. ఈ యొక్క నిర్గమాకాండ కొండ మీద మాట్లాడుతాడు. దాదాపు 40 రోజులు మళ్ళా ఆ దేవుడితో మాట్లాడుతున్న మాటలు. తర్వాత దేవుడు అంటాడు, ఇదిగో నీ జనాంగాన్ని, మీ జనాంగం మధ్యలో గొప్ప అద్భుతాలు చేస్తాను, ఆశ్చర్యకారాలు చేస్తాను, మిమ్మల్ని విడిచిపెట్టను, తప్పు చేస్తే శిక్షిస్తాను కానీ ఖండిస్తాను కానీ మిమ్మల్ని మాత్రం విడిచిపెట్టను అని ప్రభు దేవుడు మోషేతో అక్కడ ఆ యొక్క అధ్యాయం మొత్తం కొండ మీద మాట్లాడుతున్న ఈ మాట. అయితే ఈరోజు మనము ఒక మాట మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, చాలా జాగ్రత్తగా మనం విందాం. ఇక్కడ అంటున్నాడు, దేవుడు మనం ఆరాధించే దేవుడు ఎవరంటే మన దోషమును మన పాపమును మన అపరాధమును ఏం చేస్తారంట, క్షమించే దేవుడు. దోషము ఇదొక నేరం. చూడండి ఆ పాత రోజుల్లో ఏం చేసేవారంటే, చూడండి బైబిల్లో లేవీయుల కాండం 16వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. లేవీ కాండం 16వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, అతడు ఇశ్రాయేలీయుల సమాజమునొద్ద నుండి పాప పరిహారార్థ బలిగా 2 మేక పిల్లలను, దహన బలిగా 1 పొట్టేలును తీసుకొని రావలను. అహరోను తన కొరకు పాప పరిహారార్థ బలిగా 1 కోడెను అర్పించి తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి ఆ 2 మేక పిల్లలను తీసుకొని వచ్చి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. అప్పుడు అహరోను యెహోవా పేరిట ఒక చీటీని విడిచిపెట్టే మేక పేరిట 1 చీటీని, ఆ 2 మేకల మీద 2 చీట్లను వేయవలెను. ఏ మేక మీద యెహోవా పేరిట చీటీ పడునో ఆ మేకను అహరోను తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటీ పడునో దాని వలన ప్రాయశ్చిత్తము కలుగునట్లు దానిని అరణ్యములో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దాని ప్రాణముతోనే ఉంచవలెను. హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజలు పాత నిబంధనలు అంతా ఏం చేసేవాళ్ళంటే, వారు పాపములు చేసినప్పుడు, వారు తప్పులు చేసినప్పుడు వారి యొక్క ఏం చేసేవాళ్ళంటే దేవుని దగ్గరికి వచ్చి బలి అర్పించేవాళ్ళు. పాత నిబంధన అంతా బలి అర్పణ. ఆ బలి అర్పించడం ద్వారా దేవుణ్ణి శాంతిపరిచినట్లుగా అక్కడ బైబిల్లో మనకు కనపడుతూ ఉంటుంది. 2 ఏం తీసుకున్నారంట, మేక పిల్లలను తీసుకున్నారు. 1 మేక పిల్ల మీద ఒక చీటీ వేసి ఆ 2 మేక పిల్లల మీద చీటీ వేశారు. 2 చీటీలు వేశారు. 1 చీటీ ఏమో దేవుని పేరట అనే చీటీ, రెండవ పేరు ఇంకో చీటీ ఏమో ఆ 2 మేకల మీద 2 చీట్లు వేయవలను. ఏ మేక మీద యెహోవా పేరట చీటీ పడినో ఆ మేకను అహరోను తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పించాలి. ఏ మేక పేరు మీద అయితే యెహోవా పేరట అని పడిందో ఆ మేకను తీసుకొచ్చి ఏం చేయాలంట, పాప పరిహారార్థ బలి నిమిత్తం ఆ గొర్రెను ఆ మేకను ఏం చేయాలంట, బలి అర్పించాలి. ఏ చీటీ ఆ మేక విడిచిపెట్టుట అనే చీటీ పడదు. ఏ మేక మీద అయితే విడిచిపెట్టుట అనే చీటీ పడుతుందో దాన్ని ఏం చేయాలంటే ప్రాణంతోనే వదిలేయాలంట.
దాన్ని ఎలా వదిలేయాలి చూడండి, మీరు 16వ అధ్యాయం 20వ వచనం. అతడు పరిశుద్ధ స్థలమును ప్రత్యక్షకులను బలిపీఠమునకు ప్రాయశ్చిత్తం చేసి చాలించిన తర్వాత ఆ సజీవమైన మేక దగ్గర తీసుకుని రావాలి. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతుల నుంచి ఇశ్రాయేలు పాపాలని, అనగా వారి దోషాలు, వారి అతిక్రమములు దాని మీద ఒప్పుకుని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుషుల చేత అరణ్యములో దాన్ని పంపవలను. ఆ మేక వారి దోషాలన్నిటినీ ఎడారి దేశమునకు భరించిపోవును. అతడు అరణ్యంలో ఆ మేకను విడిచిపెట్టవలెను. హల్లెలూయా. ఒక మేకనేమో వధించాలి పాప పరిహారార్థ బలి నిమిత్తం. ఒక మేకనేమో అహరోను దాని మెడ మీద చేతులుంచి ఇలాగ ప్రార్థిస్తున్నాడు, ఇదిగో ఇశ్రాయేల్ పాపముల నిమిత్తం, ఇశ్రాయేల్ యొక్క దోషాల నిమిత్తం, ఇశ్రాయేల్ యొక్క అపరాధాల నిమిత్తం ఇదిగో దీని మీద మోపుతున్నాను. వారి పాపాలన్నీ దేని మీద మోపుతారంట? మేక మీద మోస్తున్నారు. అయితే ఆ మేకను ఏం చేయకూడదంటే చంపకూడదు, దాన్ని విడిచిపెట్టాలి. వీళ్ళందరి పాపాలంతా ఆ మేక మోసుకుంటూ అరణ్యంలోకి వెళ్ళిపోతుంది. అది బతికే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాత నిబంధనలో వారి అర్పణ, వారు చేసే పాప పరిహారార్థ బలి డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి ఏమో గొర్రె పిల్లని తీసుకొస్తారు. గొర్రె పిల్లని తీసుకొచ్చి మనుషులందరి యొక్క పాపముల నిమిత్తం ఆ గొర్రె పిల్ల అక్కడ ఇశ్రాయేలు పాపలందరి నిమిత్తం ఆ గొర్రె పిల్లని అక్కడ వధిస్తూ ఉంటారు. ఆ గొర్రె పిల్లే మన ప్రభు అయిన యేసు క్రీస్తు. హల్లెలూయా. కొత్త నిబంధనలో ప్రభు యేసు క్రీస్తు మనందరి కోసం బలి అయిన దేవుడు. అయితే దోషము, మన అపరాధము, మన యొక్క అతిక్రమము, పాత నిబంధనలో ఆ దోషము, పాపం, పాపం చేసిన వారు 3-4 తరాలకు వచ్చేదంట ఆ పాపం, ఆ శాపం. అందుకే చూడండి బైబిల్లో కీర్తన 51:2వ వచనంలో బైబిల్లో కీర్తనకారు మాట్లాడుతున్నాడు. 51వ కీర్తన 1వ వచనం చదువుదాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. చూడండి, దావీదు మంచి రాజు, దేవునికి హృదయానుసారుడైన వ్యక్తి. అలాంటి దావీదు పాపం చేశాడు. ఒక భయంకరమైన ఒక పాపము చేశాడు, అది మనకు తెలిసింది. అయితే ఆ పాపము నిమిత్తం, ఎందుకంటే 3-4 తరాల పాపం ఎలా వచ్చిందంటే, వీరి యొక్క ముత్త అమ్మమ్మ రాహాబు అని ఒక వేశ్య, ఆమె ఒక వేశ్య. ఆమె తదనంతరం తర్వాత 3వ జనరేషనే దావీదు. అందుకే దావీదు కూడా ఆ పాపములో పడిపోయాడు. అయితే పాపములో పడిపోయిన ఈ దావీదు దేవుని దగ్గర ఏం చేశాడంటే పశ్చాత్తాపడ్డాడు, ఒప్పుకున్నాడు. ఏమన్నాడు తెలిసి 51వ కీర్తనలో ఇక అన్నాడు, నా అతిక్రమం తుడిచివేయు, నా దోషం పోవునట్టు నన్ను బాగుగా కడుగుము. నా దోషం పోవునట్టు అంటే దావీదుకి ఒక విషయం తెలుసు, నా అతిక్రమం పోవాలన్నా, నా పాపము పోవాలన్నా, నా అపరాధాలు పోవాలన్నా నన్ను కడిగేవాడు ఒక ఆయన అన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. అందుకే ప్రతిసారి మనల్ని మనం కడుక్కుంటూ ఉండాలి. స్నానం ఒక పూట ఎందుకు చేస్తాం, 2 పూటలు ఎందుకు చేస్తాం? లేదా కొంతమంది అయితే ఒక ఆయన ఆయన 4 రోజులకు ఒకసారి 5 రోజులకు ఒకసారి చేస్తారంట. మరి అలాంటి ఆయన ఎలా బతుకుతున్నాడు మనకు అర్థం కావట్లేదు. చూడండి, ఒక పూట లేదా ఒక పూట స్నానం చేయకపోతేనే, లేకపోతే చాలా కొద్ది స్నానం చేసినా కూడా మరలా మనకి చెమట పోస్తూ మనకి స్మెల్ వస్తూ ఉంటాడు. అయినా తట్టుకోలేక మరలా ఇంకోసారి మనం ఫ్రెష్ అవుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఎలాగైతే మనం అలా శుద్ధి చేయబడుతూ ఉంటామో, శుద్ధి చేసుకుంటామో మనము, అలాగే మన ప్రాణ, ఆత్మ, శరీరాన్ని కూడా ఏం చేసుకోవాలంటే శుద్ధి చేసుకోవాలి. ఎలాగంటే దేవుని వాక్యం చేత. హల్లెలూయా. చెప్తాం అందరం ఒకసారి, హల్లెలూయా. దేని చేత అంటే దేవుని వాక్యం చేత. ఇప్పుడు చూడండి, దావీదు చేసిన ఆ పాపం వల్ల
నా దోషం పోవునట్టు నన్ను బాగుగా ఏం చేయమన్నాడు? కడుగు, నన్ను బాగా కడుగయ్యా. చూడండి, నా పాపం పోవునట్టు నన్ను పవిత్రపరచు. అతను చేసిన ఆ పాపం నిమిత్తం దేవుని దగ్గర పశ్చాత్తాపడుతున్నాడు. దేవుని దగ్గర నన్ను శుద్ధి చేయ, నన్ను కడుగయ్యా, నన్ను పవిత్రపరిచయ్యా, నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటే ఉన్నవి, కాబట్టి నన్ను కడుగయ్యా అంటున్నాడు. ఈ పాపము, నేను పాపములోనే పుట్టాను అన్నాడు. 5వ వచనం, నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించును. ఇంకా ఏమన్నాడు తెలుసా? 9వ వచనం, నా పాపములకు విముకులు కమ్ము, నా దోషమును తుడిచివేయుము. దేవా, నా ఎంత శుద్ధ హృదయం కలిగించే, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించుము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము చేయవలసిందంటే, ఈరోజు మనం దేవుడు చెప్పే ఒక పాఠం ఏంటంటే, పాత నిబంధనలో వారు చేసిన దోషాలు, వారు చేసిన పాపాలు, వారు చేసిన అపరాధాలు బట్టి 3.5 తరాలు శాపం వచ్చింది. అది తండ్రులు ఏమన్నాడు ఇందాక, తండ్రుల మీద కుమారు అలాగా వచ్చి వ్యాపించిందని చెప్పాడు. అయితే దావీదు తరంకి వచ్చేసరికి ఏం చేశాడంటే, తను తాను శుద్ధి చేసుకోవడం మొదలుపెట్టాడు. తను చేసిన పొరపాటు నిమిత్తము తను పరిశుద్ధపరచని, నా దోషము కడుగని దేవుడిని అడిగాడు. ఇది కొత్త నిబంధనలో దేవుడు దావీదు గ్రహింపుకి ఇచ్చిన గొప్ప ఆలోచన. ఎందుకంటే కడిగేవాడు, శుద్ధి చేసేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తే కాబట్టి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరొక మాట చూద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్లయితే, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమైన, నీ దోషము తొలగిపోయిను. ఇక్కడ చూడండి, యెషయా ప్రవక్త దర్శనములో పరలోకాన్ని ఎప్పుడైతే చూశాడో, పరలోక సింహాసనం ఎప్పుడైతే చూశాడో, ఆ పరిశుద్ధ స్థలాన్ని ఎప్పుడైతే చూశాడో, వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా? అపవిత్రమైన పెదవులు కలవాడినయ్యా, నేను అపవిత్రమైన పెదవుల మధ్య నివసిస్తున్నానయ్యా, నన్ను బాగుగా ఏమన్నాడు? నన్ను శుద్ధి చేయ అన్నప్పుడు అక్కడ చూడండి 5వ వచనం, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడును, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచుతుంది. అప్పుడు ఆ శరాబులో తన బలిపీఠం నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా అయితే ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయింది. హల్లెలూయా. చూడండి, లోకంలో చాలామంది పాపము చేసినప్పుడు వారు చేసిన దోషం, వారు చేసిన తప్పు, వారు చేసిన అపరాధాలు, వారు చేసిన పాపాలు పోగొట్టుకోవటానికి ఎక్కడెక్కడికో వెళ్తారు. వెళ్ళి ఏవేవో చెల్లిస్తూ ఉంటారు. పాపాలు పోగొట్టుకోవటానికి గుండు కొట్టించుకోవటమనో, లేకపోతే డబ్బు కానుకగా ఇవ్వటమనో, లేకపోతే వాళ్ళ పాపం పోగొట్టుకోవటానికి అన్నదానం చేయటమనో, పాపం పోగొట్టుకోవడానికి బట్టలు ఇవ్వటమనో, వారు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవటానికి ఆ పాపపు డబ్బంతా ఆ దేవుడికి ఇవ్వటం అనేది కొంతమంది అలా చేస్తూ ఉంటారు. కానీ పాపము చేసిన ఆ డబ్బు ఇచ్చినా పాపం పోదు. పాపము నిమిత్తం అన్నదానం చేసినా పాపం పోదు. పాపము నిమిత్తం బట్టలు ఇచ్చినా వాడు చేసిన పాపం పోదు. వాడు పాపము పోవాలంటే దేవుని రక్తం చేతనే కడగబడాలి. హల్లెలూయా. యేసు రక్తం చేత ఎవడైతే కడగబడతాడో అప్పుడే వాడి పాపాలు కడగబడతాయి. అందుకే దేవుని సన్నిధికి చాలామంది ఎందుకు రారో తెలుసా? మందిరానికి ఎందుకు రారో తెలుసా? అక్కడికి వెళ్ళినప్పుడు పాపము దేవుడు వాక్య రూపంగా ఎత్తు చూపిస్తాడు. వాక్యం ప్రకారం దేవుడు మాట్లాడతాడు. వారు చేసిన తప్పులు అక్కడ మందిరంలో కనపడతాయి. వారి కళ్ళ ముందర దేవుని వాక్యం దగ్గర కనపడతా ఉంటాయి. అవి వాటిని విడిచిపెట్టుకోలేక వాటిని మానలేక దేవుని సన్నిధికి రారు. ఆ పాపంలోనే వాళ్ళు జీవిస్తూనే ఉంటారు.
పాత నిబంధనలైతేనేమో బలులు అర్పించేవాళ్ళు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం అంటే క్రొత్త నిబంధనలో ఉన్నాం. మనం ఇంకా బలులు అర్పించాల్సిన అవసరంలా. ఏం చేయాలంటే దేవుని రక్తం చేత మనం ఏమవ్వాలంట, కడగబడాలా. హల్లెలూయా. దేవుని వాక్యం చేత ఏమవ్వాలంట, మనం కడగబడాలా. ఎందుకంటే ఆయన ఎవరంట, మన దోషము, మన అపరాధము, మన 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 పాపమును ఏం చేసేవారంట, ఆయన క్షమించే దేవుడు. ఈరోజు మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా, మన దోషము, మన అపరాధము, మన పాపము. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏం తీసేస్తారంట, మన దోషము, మనం చేసిన తప్పులు, మన అపరాధములు, తెలుసు పొరపాట్లు, మనం చేసిన పాపము, అది ఏదైనా సరే యేసయ్యకు భూమి మీద అధికారం ఇచ్చాడు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఈయనెవరు పాపాలు క్షమించే, నీ పాపాలు క్షమిస్తున్నాను పో అంటే వాళ్ళందరూ పాపాలు క్షమించే అధికారం నీకెవరు ఇచ్చారు? నేను ఎవరో నీకు తెలిస్తే నాకు ఆ అధికారం ఉన్నదో లేదో నీకు అర్థమైంది. కాబట్టి పాపాలు క్షమించే అధికారం, పశ్చాత్తాపం కలిగించే అధికారం, ఒక మనిషిని పవిత్రపరిచే అధికారం ఎవరికి ఉందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. అంతేగాని పాపాలు పోగొట్టుకోవడానికి హుండీలోనూ లేకపోతే అక్రమంగా సంపాదించి డబ్బంతా తీసుకెళ్ళి పాపపు డబ్బంతా నాకు వద్దు, అక్కడ పడేస్తే చాలు నా పాపం పోయిందంటే పోదు పోదు పోదు. పాపము చేసేసి అన్నదానం చేస్తేనో, బట్టలు ఇస్తేనో, పాపము చేసి ఇష్టానుసారంగా చేసి ఎన్ని చేసినా కూడా మనము పాపం పోయింది అనుకుంటే అది పోదు. ఆ పాపము, ఆ దోషము, ఆ అపరాధం పోవాలంటే ఇదిగో ఇక్కడ నిప్పు అంటే పరిశుద్ధాత్మ అగ్ని, దేవుని ఆత్మ, దేవుని శక్తి, దేవుని రక్తము ఎవరి మీదైతే పడుతుందో మరేమవుతారంటే పరిశుద్ధపరచబడతారు. హల్లెలూయా. చూద్దాం మరొక మాట చూసినట్టయితే యెషయా గ్రంథం 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5-6 వచనాలు మనం చదువుకున్నట్టయితే ఆయన ఎవరో మనం ఎందుకు క్షమించే దేవుడు అంటే, ఎలాగా మనం క్షమిస్తారంటే 53:5 వచనం మనం చూసుకున్నాం. మన అతిక్రమములను బట్టి, మనం చేసిన పనులను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. మన దోషములను బట్టి నలగొట్టబడెను. మనం చేసిన తప్పులను బట్టి, దోషాలను బట్టి నలగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవను తొలగెను. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. యెహోవా మన అందరి దోషమును ఏం చేశాడంట, అతని మీద మోపాడు. ఇందాక పాత నిబంధనలో ఇశ్రాయేలు అందరి పాపములు, ఇశ్రాయేలు అందరి దోషాలు దేని మోపబడ్డాయి, ఆ మేక మీద మోపబడ్డాడు. హల్లెలూయా. ఇప్పుడు మనందరి పాపములు, మనందరి దోషములు, మనందరి అతిక్రమములు ఎవరి మీద మోపబడ్డాయి అంటే యేసు ప్రభు మీద మోపబడ్డాడు. అందుకే యేసు ప్రభు ద్వారా మాత్రమే మనకు విమోచన, మనకు స్వస్థత, మన పాపాలకు పశ్చాత్తాపం కలుగుతుంది. మరొక ఎక్కడ కూడా పశ్చాత్తాపం కలగదు. ఈరోజు చూడండి, ఎక్కడ చూసినా పాపాలు పోగొట్టడానికి నరబలిస్తూ ఉన్నారు. చిన్న చిన్న పిల్లలను బలిస్తున్నారు. కొన్ని చోట్ల నీ దోషం పోవాలంటే నీ ఇల్లు పడగొట్టేసి ఇటుకొట్టు, నీ దోషం పోయింది. అప్పటికే కొన్ని అప్పులతో ఉన్నాడు వాడు. ఇప్పుడు వాడు చెప్పే మాటలో పడి ఇంకా ఈరోజు అనేకమైన చోట్ల అవి జరిగినాయి. ఎన్నో వార్తలు మనం చూస్తున్నాం. ఇదిగో నీ దోషం పోవాలంటే నీ దగ్గర ఉన్న బంగారం మొత్తం తీసుకొచ్చి నేను అక్కడ పెట్టు, నేను నీ దోషం మొత్తం పోగొడతానని అక్కడి నుంచి ఆ బంగారం తీసుకెళ్ళిపోయిన బ్యాచ్ ఉన్నారు. ఇలా లోకంలో మనం చూస్తే దోషం పోగొట్టడానికనో, ఇదిగో నీ ఇంటి ముందర ఇది కట్టుకో, నీ దోషం మొత్తం పోయింది. నీ ఇంటి ముందు ఇదిగో ఇది ఎలాంటిది, ఈ దోషం మొత్తం పోయింది. దోషము ఇంటి ముందు కట్టుకున్నా, మెడలో వేసుకున్నా, చేతి కట్టు ఆడికి దిష్టి బొమ్మ కట్టు, ఆడి మెడకి చేతికి దిష్టి తాడు కట్టాడు. దిష్టి తాడు పుట్టంగానే లేదు, పుట్టాడో లేదు, వాడి చేతికి ఒక నల్లటి తాడు. ఇది ఎవడో చేయట్లేదు, ఎక్కువ లోకస్తులు చేస్తాడంటే వాడికి తెలియదు. ప్రభువు నెరిగినోడు కూడా చేస్తాడు ఆ పని. హల్లెలూయా. కాళ్ళకి తాళ్ళు, చేతికి తాళ్ళు, నడుము తాళ్ళు,
తలుపు దగ్గర రాడ్డు, చీపురు కట్ట, ఏం కట్ట? చీపురు కట్ట. చీపురు కట్ట అయితేనో రాడ్ అయితేనో పాపం పోదు, దోషం పోదు. మనం కడుక్కుంటేనే పోయింది. మన పొరపాట్లు, మన తప్పులు దేవుని దగ్గర ఒప్పుకొని కడుక్కుంటేనే అవి పోతాయి. గుమ్మడికాయ కడితేనో, బూడిది గుమ్మడికాయ కడితేనో, లేకపోతే అదేదో అది కడితేనో, ఇది కడితేనో, అయ్యాడు తిట్టానో, దిష్టి బొమ్మ పెడితేనో, ఇది కాదు. తెలియనోడైతే చేసుకుంటే వాడు తెలియదు, తెలిసినోడు కూడా చేస్తున్నాడు. ఈరోజు వాక్యము తెలిసినోడు కూడా, ప్రార్థనకి వెళ్ళినోడు కూడా, చర్చికి వెళ్ళినోడు కూడా ఈరోజు ఆ పని చేస్తున్నాడు. దోషము పోదు. అదిగో ఆ విధవరాలు ఎదురొస్తే నీకేం కలిసి రాదు, ఆమె మనిషే. ఇదిగో ఆ యొక్క పిల్లి ఎదురొస్తే నీకేం కలిసి రాదు, ఆమె ఆ యొక్క జంతువే. ఈరోజు ప్రభువుని ఎదిగామని చేసే చేష్టలన్నీ ఇలాంటివి. చూడండి, మనం అలా చేసేవారు ఉండకూడదు. మన దోషము, పాపమును క్షమించే దేవుడు ఎవరైనా తెలుసా? ప్రభు అయిన యేసు. మన అతిక్రమములను, మన పాపములను, మన దోషాలన్నీ ఏం చేశాడు? ఆయన మీద వేసుకున్నాడు. ఆయన మీద వేసుకుని మనందరినీ ఆ పాపము, శాపం నుంచి విడిపించడానికి ఏం చేశాడు తెలుసా? ఆయన బలి అయ్యాడు మన కోసం, రక్తము కార్చాడు. హల్లెలూయా, స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. కాబట్టి ఏదో చేస్తే మన దోషం పోదు. ఏదో చేసేసి మన దోషం పోయిద్దని, పాపం పోయిద్దని భ్రమలో ఉంటున్నారు ఈరోజు చాలా మంది. దోషము పోవాలన్నా, పాపము పోవాలన్నా, అపరాధం చేసిన పొరపాటు, తప్పు క్షమించబడాలన్నా దేవుని రక్తంలో యెషయా 4 అగ్ని ముట్టంగానే ఆయన ఏమయ్యాడంట? పరిశుద్ధపరచబడి. దావీదు ప్రార్థన చేశాడు, అయ్యా ఒప్పుకున్నవాడు క్షమించబడి, పాపము నుంచి క్షమించబడి విడిపించబడతాడు. అప్పుడు దోషము కడగబడుతుంది, పాపము కడగబడుతుంది. కానీ ఒప్పుకోకుండా ఎన్ని కట్టుకున్నా, ఎన్ని రాడ్లు వేసుకున్నా, ఎన్ని చీపుర్లు వేసుకున్నా, ఎన్ని పాపపు సొమ్ముతో ఎన్ని మంచి పనులు చేసినా అది ఏమీ జరగదు. దేవుని రక్తంలో ఎవడైతే కడగబడతాడో, శుద్ధి చేసుకుంటాడో, హృదయము ఘోరము అన్నిటికంటే అది మోసకరమైన, అదొక ఘోరమైన వ్యాధి కలిగి ఈ హృదయాన్ని, ఈ శరీరాన్ని ఎవడైతే శుద్ధి చేసుకుంటాడో, దేని చేత? దేవుని వాక్యం చేత. దేని చేత? దేవుని రక్తం చేత. ఎవడైతే శుద్ధి చేసుకుని ఇష్టపడతాడో వాడే పరిశుద్ధపరచబడతాడు. హల్లెలూయా. చూడండి, మరొక మాట చూద్దాం. యెషయా గ్రంథం యేసు ప్రభు దగ్గరికి వద్దాం ఒకసారి. యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త దేవుడి మీద కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు దోషం మోపాలని చూశారంట. యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వచనం. 18వ అధ్యాయము. యేసు, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినుననెను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పెను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల వద్దకు తిరిగి వెళ్లి, అతని యందు ఏ దోషమును నాకు కనబడలేదు, అయినను పస్కా పండుగలో నేను ఒకరిని మీకు విడుదల చేయు వాడుక కలదు కదా, నేను యూదుల రాజును విడుదల చేయటం మీకు ఇష్టమా అని వారిని అడిగాను. అయితే వారు, వీనిని వద్దు, బరబ్బాను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభువు దగ్గర దోషం ఏదో ఉందేమో అని చూశారు. దోషము మోపేరు ఆయన మీద. కానీ రాజు ఏం చేశాడంటే దోషం ఏమన్నా కనిపెట్టాడు. ఆయన అన్నాడు, యూదుల వద్దకు తిరిగి వెళ్ళి అతని యందు ఏ దోషము నాకు కనపడలేదు. ఆమేన్, హల్లెలూయా. చెప్తాము హల్లెలూయా. యేసయ్య దగ్గర ఏం లేదంట? ఏ దోషము లేదు. ఆయన దగ్గర ఏ దోషము లేదు. అందుకే నేను ఆయన విడిపిస్తాను అన్నాడు. లేదు, నువ్వు ఆయన సిలువేయండి, మాకు బరబ్బాను విడిపించాను. ఆ ప్రజలందరూ అరుపిస్తున్నారు, ఈ యేసును సిలువేయండి. ఎందుకయ్యా? ఆయనలో నాకు ఏ దోషం కనబడతలేదు, ఏ తప్పు కనబడతలేదు.
ఏ పాపము నాకు కనపడతలేదు, ఎందుకు మీరు ఆయన సిలువేయండి, సిలువేయండి అన్నారు. లేదు, ఆయన మీరు సిలువేయండి అన్నారు. ప్రజలందరము దోషము నేరము మోపారు, కానీ రాజు ఏదైనా ఉందేమో అని కనిపెట్టే ఆయనలో ఏ దోషము ఆయనకి కనపడలేదు. వచ్చి చెప్తున్నాడు, ఈయనలో ఏ దోషం లేదంటే, లేదు లేదు ఆయన సిలువే. ఎందుకయ్యా పండగ దినాన ఒక వ్యక్తిని విడుదలొచ్చారు కదా, యేసుని విడిపిస్తారంటే, లేదు లేదు బందిపోటు దొంగైన బరబ్బాను మాకు విడుదలొచ్చింది. ప్రజలకు ఎప్పుడు కూడా మంచి గిట్టదు, చెడే గిట్టుంది. యేసయ్యను కూడా అలాగా దోషాన్ని పాపాన్ని మోపారు, కానీ రాజు కానీ అర్థం కాలేదు. కానీ జనం అంతా కేకలు ఎక్కువైంది కాబట్టి మీ ఇష్టం వేసేసుకుని అన్నాడు. చూడండి 19వ అధ్యాయంలో మాట 4వ వచ్చిన 19:4 వచ్చిన. పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ వద్దకు వెలుపలికి తీసుకొని వచ్చుచున్నానని వారితో అనెను. ఆ ముండ్ల కిరీటమును యూదారంగు వస్త్రమును ధరించిన వాడే యేసు వెలుపలికి రాగా, పిలాతు ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పెను. ప్రధాన యాజకులను బంట్రోత్తులను ఆయన చూచి, సిలువ వేయము సిలువ వేయము అని కేకలు వేయగా, పిలాతు ఆయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు గనక మీరే ఆయన్ని తీసుకొని పోయి సిలువ వేయుడని వారితో చెప్పెను. హల్లెలూయా. యేసు ప్రభువులో దోషం ఏమనుందేమోనని ఇంకో చోట ఉండింది, ఆయనలో పాపం ఏమనుందని ప్రయత్నించాడు. పాపము లేనివాడు దోషము లేనివాడు ఎవరంటే ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆ పాపము లేనివాడు దోషము లేనివాడు కాబట్టి ఆయన రక్తము శుద్ధి, ఆయన రక్తము మనుషులకు ఏమవుతుందని శుద్ధి చేయబడుతుంది. అందుకే ఆ పరిశుద్ధుల రక్తము మానవులు అందరి కొరకు ఏమైందంటే చిందించబడింది. కాబట్టి ఆ రక్తం చేత ఎవడైతే కడగబడతాడో వాడే పరిశుద్ధపరచబడతాడు. ఇక్కడ మీ కర్మ, ఆయనలో నాకు ఏ దోషం కనపడలేదు, మీ ఇష్టం అన్నప్పుడు ఆయన వాళ్ళకి యేసును అప్పగించారు. వాళ్ళు ఆయన ఏం చేశారంటే సిలువ వేయడానికి తీసుకుని వెళ్ళారు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఇక్కడ చూడండి, అపోస్తలుడైన పౌలు గారు 1 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం మనం చూద్దాం. అపోస్తలుడు పౌలు గారు ఏమంటారు తెలుసా? 4వ అధ్యాయం 4వ వచనం. నా యందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడినిగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. కాబట్టి సమయము రాకమునకు, అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పౌలు గారు తన యొక్క ప్రసంగాల్లో ఎక్కువగా తాను నీతిమంతుడని ఎప్పుడు అనుకోవాలి. అంత పెద్ద సేవకుడు, దాదాపు 13 పత్రికలు రాశాడు బైబిల్లో. శిష్యులు కూడా రాయాల అన్ని పత్రికలు. శిష్యుల కన్నా గొప్ప సేవ చేసిన వ్యక్తి ఎవరంటే అపోస్తలుడైన పౌలు. ఆయన జ్ఞానం అనంతం. అలాంటి వ్యక్తి కూడా ఏమన్నాడంటే, నాలో 4వ వచనం, నా యందు నాకు ఏ దోషము కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడిగా నేను ఎంచబడును, నన్ను విమర్శించువాడు ప్రభువే. మనం చూసుకుంటే ఏం కనపడదు, ఏ దోషము మనకు కనపడదు. అదే మన వాక్యంలో చూసుకుంటే మన పొరపాటు. వాక్యం అనేది మనకు అర్థం అండి. అర్థం తెలిపితేనే మన ముఖంలో ఉన్న మచ్చలేంటో, మన ముఖంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో మనకు అర్థమవుతాం. వాక్యము దగ్గరికి వచ్చినప్పుడే ఒక మనిషి యొక్క పాపం ఏంటో, ఒక మనిషి యొక్క అపరాధాలు ఏంటో, ఒక మనిషి యొక్క అతిక్రమం ఏంటో అర్థమవుతాయి. అవి ఎవరు తీరుస్తారంటే ప్రభు యేసు క్రీస్తు. పౌలు గారు అన్నాడు, నా యందు పాపము ఉండదు, నా యందు నాకు ఏ దోషము కానరాదు. కొంతమంది అంటారు, నేను చాలా నీతిమంతుడు, నా యందు ఏ దోషము లేదు, నా యందు ఏ దోషం లేదు. ఇదే ఒక మాట ఇలా పెట్టుకుంటే, ఒకసారి యెషయా గ్రంథంలోకి వస్తే అక్కడ ఆయన అంటాడు, యెషయా గ్రంథము, మన నీతి క్రియలు ఎలాంటివి అంటే మురికి గుడ్డ లాంటివి చెప్తూ ఉంటాడు అక్కడ. హల్లెలూయా, స్తోత్రం. యెషయా గ్రంథం
59వ అధ్యాయం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 12వ వచనం అంటాడు కదా, మేము చేసే తిరుగుబాటు క్రియలు ఎంత విస్తరించిన, మా పాపములు మా మీద సాక్ష్యం పలుకుచును, మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచును, మా దోషము మాకు తెలిసే ఉన్నట్టు. తిరుగుబాటు చేయటం, యెహోవాను విసర్జించుట, మా దేవుని వెంబడక వెలుగుదీయటం, బాధాకర మాట విధికి వ్యతిరేకమైన మాట రచించుట, హృదయం యోచించుకుని అసత్యం మాట పలుకుట, ఇవియే మా వలన జరుగుచున్నవి. మరొక చోట అంటాడు, మా నీతి క్రియలు మురికి గుడ్డ లాంటివి అంటాడు ఒక చోట. 64వ వచనం, మేమందరము అపవిత్రులు వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె ఆయను. మా నీతి క్రియలన్నీ ఎలా అయిందంట? మురికి గుడ్డ లాంటివి. అందుకే పౌలు అంటున్నాడు, నేనేదో నీతిమంతులని నేను అనుకోను, నాలో ఏ దోషము లేదని నేను అనుకోను. ఎందుకంటే నా దోషము తీసివేసేవాడు దేవుడే, నన్ను విమర్శించేవాడు కూడా ప్రభువే. కాబట్టి మనం ఎప్పటికప్పుడు మనలో ఏ దోషం ఉన్నా లేకపోయినా ఎప్పటికప్పుడు మనం ఏం చేయబడాలంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడల్లా మనల్ని మనం శుద్ధి చేసుకోవటం ఒక అలవాటు చేసుకోవాలి. మనం ప్రార్థిస్తున్నప్పుడల్లా నా దోషము, నా పాపము, నా అతిక్రమము నువ్వు కడుగయ్యా. మనలో ఏ లోపము లేకపోయినా కూడా మనం ఈ మాట, ఇదిగో పౌలు గారు అన్నట్టుగా, నన్ను విమర్శించేవాడు ఎవరంట? ప్రభువే. కాబట్టి నేను నాలో ఏ పాపము ఏ దోషం లేదని నేను అనుకోను. మనం యేసు ప్రభువులం కాదు, ఆయన యేసు తండ్రి ప్రభువు కాబట్టి ఆయనలో ఏ దోషం లేదు, ఆయనలో ఏ పాపం లేదు. మనం లెగ్స్ని కానిచ్చి, ఉదయం లెగ్స్ని కానిచ్చి రాత్రి పడుకునేంత వరకు ఎన్నో చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు మాటలు ఎన్నో మన కళ్ళ ముందు తిరుగుతామంటే, ఎన్నో మనం మాట్లాడుతూ ప్రవర్తిస్తూ చూస్తూ ఉంటాం, ఎన్నో మనకు కనబడతా ఉంటాం. అందుకే మనం ఎప్పుడు ఏమవుతుందంటే శుద్ధీకరణ జరగబడాలి. ఏం జరగబడాలి? శుద్ధీకరణ జరగబడాలి. శుద్ధి చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే అలా శుద్ధి చేసుకోకపోతే మన దేవుడి రాజ్యానికి వారసులు కాలేము. ఎందుకంటే శుద్ధి చేసేవాడు దేవుడు. మన దోషము, మన అపరాధము, మన పాపములను ఏం చేస్తాడంట? క్షమించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట అంటున్నాడు పౌలు గారు. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకము చేసుకొననని ప్రభు సెలవిచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారి చూడండి 8వ అధ్యాయం 12వ వచనం, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములకు ఎన్నడను జ్ఞాపకము చేసుకును. ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు కాదు. ఏ దోషమునైనా ఏ పాపమునైనా మనం ఒప్పుకుంటే దేవుని దగ్గర కప్పుకోకుండా ఏం చేయాలంటే ఒప్పుకోవాలంట. ఈరోజు చేసిన పాపాలను ఏం చేస్తారంటే ప్రజలు కప్పుకుంటూ ఉంటారు. కప్పుకుంటే ఆ పాపమే వారిని పట్టేస్తుందంట. బైబిల్ చెప్తుంది, వారి పాపము వారిని పట్టుకుంటున్నారు. అందుకే దేవుని దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటూ ఉండాలి, కడగబడుతూ ఉండాలి. స్నానం ఎలా చేస్తూ ఉంటామో అలాగే మన శరీరాన్ని పవిత్రపరచుకుంటూ ఉండాలి. అప్పుడే మన దేహంలో ప్రభు నివాసం ఉంటూ ఉంటాడు. దేవునికి భయం ఉంది కాక. 9వ అధ్యాయంలో అక్కడ ఒక మాట అన్నాడు స్పష్టంగా. 9వ అధ్యాయం హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం, మేకల యొక్కయు కోడి రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించింది. ఏదైనా మేకల యొక్కయు ఎడ్ల యొక్క రక్తమును మైలుపడి వారి మీద ఆవు దూడ బుడి చల్లి శరీర శుద్ధి కుదట్టు వారిని పరిశుద్ధ పరిధిలో నిత్యుడుగు ఆత్మ తను తాను దేవునికి నిర్దోషంగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవులను విడిచి జీవంగా దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. హల్లెలూయా. పాత నిబంధనలో వారికి అలవాటు ఏంటంటే వారి చేత పాపం చేసేది అనుకోండి, వారి మీద దోషం ఉందనుకోండి, వారి మీద ఉన్న అపరాధం అనుకోండి, వారు వెంటనే మనస్సాక్షి ఏం చేసేదంటే ఒక జంతువుని తీసుకొచ్చి యాజకుడైన అహరోను దగ్గర ఆ యొక్క ప్రత్యక్ష ఆ బలిపీఠం దగ్గర బలర్పించి
ఆ గొర్రెను వధించి ఆ రక్తం తీసుకెళ్ళి చల్లుకుంటున్నప్పుడు వారికి మనశ్శాంతి. ఏంటి, నా పాపాలు ఏమైనాయంట, క్షమించబడ్డాయి. ఇది పాత నిబంధన. కొత్త నిబంధనకు వచ్చేసరికి మనం గొర్రెలు మేకలు అవసరం కానీ వాళ్ళు ఎలాగైతే అలా బలి ఇచ్చిన తర్వాత ఆ రక్తం ద్వారా శుద్ధి చేయబడ్డారో అంతకన్నా విలువైన రక్తం. ఏ రక్తం అది? యేసు ప్రభు రక్తం. చెప్పండి, ఏ రక్తం అది? యేసు రక్తం. చెప్పండి, ఏ రక్తం అది? యేసు రక్తం. మరలా చెప్తాం, ఏ రక్తం అది? యేసు రక్తం. యేసు రక్తం. యేసు రక్తం ఏ గడప మీద అయితే రాయబడుతుందో వాళ్ళు కాపాడబడ్డారు. ఏ గడప మీద అయితే యేసు రక్తం రాయబడలేదో ఆ ఇంట్లో వాళ్ళందరూ చనిపోయారు. పాత నిబంధనలో ఇదిగో మా గుర్తుగా మీరు ఉండాలి. ఏంటి తెలుసా? మీ తలుపుల మీద రక్తాన్ని పూయండి, దరవాజాల రక్తాన్ని పోయండి, ఈ గొర్రె పిల్ల రక్తాన్ని పూయండి. మేము ఇక్కడికి వచ్చి ఈ పట్టణాన్ని నాశనం చేసేటప్పుడు వాళ్ళతో పాటు మీరు కూడా చావకోకుండా ఉండాలంటే ఒకటే గుర్తు, మీ దరవాజ మీద ఏముండాలి? యేసు రక్తం, గొర్రెపిల్ల రక్తం ఉండాలి. ఆ రక్తం ఉంటేనే మీరు కాపాడబడతారు. ఈరోజు మనకు కాపుదల ఏంటి తెలుసా? చూడండి, ఈరోజు మనకు కాపుదల ఏంటి తెలుసా? యేసు ప్రభు రక్తం. మనం శుద్ధి చేసేది ఏంటి తెలుసా? యేసయ్య రక్తం. మన పాపమును, అపరాధం, దోషం క్షమించేది, కడగబడేది ఏంటి తెలుసా? యేసు ప్రభు యొక్క రక్తం. ఆ రోజుల్లో గొర్రెపిల్ల రక్తము ఎలాగైతే వాళ్ళు శుద్ధి చేసిన వాళ్ళు నమ్మారో ఈరోజు మనం కూడా నమ్మాల్సింది తెలుసా? ఆ రక్తమే మనల్ని కూడా ఏం చేస్తుందంట? శుద్ధి చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందని ఒకసారి స్తోత్రం చేద్దాం గట్టిగా, హల్లెలూయా. దోషము, అపరాధము, పాపమును క్షమించే దేవుడు మన దేవుడు. అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. కానీ లోకస్తులకి సరైన అవగాహన లేక వారు చేసిన దోషాలకి, వారు చేసిన పాపాలకి, వారు చేసిన అపరాధాలకి ఏవేవో చెల్లిస్తారు. ఏవేవో చెల్లించి వారి దోషం అంతా పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తారు, వారి పాపం అంతా పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ పోదు. కానీ క్రైస్తవులు ఒకరికే తెలుసు, వాస్తవం ఏం చేసా? ఎవరైతే ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తారో వాడికి శుద్ధి చేయబడతారు. చివరిగా ఒక మాట ప్రార్థన చేసుకున్నాం. మొదటి యోహాను 3:4 పాపము చేయి ప్రతి వాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. అసలు పాపం అంటే ఏంటి తెలుసా? ఆజ్ఞ అతిక్రమమే. ఏంటంటే పాపం అంటే ఏంటి తెలుసా? అసలు మొదటి పాపం అంటే ఏంటి తెలుసా? ఒక ఫస్ట్ పాపము అవ్వ చేసింది. ఏ పాపం చేసింది? అవ్వ ఏ పాపం చేసింది? దేవుడు చెప్పిన ఆజ్ఞను ఆమె పాటించలేదు. ఆజ్ఞ అతిక్రమం చేసేసింది. సౌలు కూడా పాపం చేశాడు. ఏ పాపం చేశాడు? సమూయేలు చెప్పిన పని చేయాల, ఆజ్ఞ పాటించాల. అందుకే రాజ్యం ఆయన యొక్క రాజు పొందాతనం పోయింది. ఆశీర్వాదాలు ఎలా పోతే తెలుసా? ఆజ్ఞ అతిక్రమం. చెప్పిన పని చేయకపోతే అది పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇంకా ఘోర పాపాలు అవి వేరే. అస్సలు నిజం మొదటి పాపం చేస్తా ఆజ్ఞ అతిక్రమమే. తినద్దు అన్నాడు పండు, ఆమె ఏం చేసింది? తినేసింది. దాని ద్వారా ఆమెకు ఏమొచ్చింది? శాపం వచ్చింది. పాపం ఏలుబడి చేసేసి అవును, ఇక వాళ్ళకి కష్టాలు ప్రారంభమైనవి. చూడండి, ఈరోజు మనిషికున్న బుద్ధి ఏంటంటే మాట వినడం, దేవుడి మాట వినడం, ఆజ్ఞ, దేవుడు చెప్పిన మాట వినడం. ఆ ఆజ్ఞను అతిక్రమిస్తాడు. అందుకే ఈరోజు సరైన ఆశీర్వాదం లేక, సరైన దీవెన లేక, ఆజ్ఞను అతిక్రమించి దేవుడి మాట లోబడక వరిష్టానుసారి వారు జీవిస్తూ ఉంటారు. ఎవడైతే లోబడతాడో వాడు ఆశీర్వదించబడతాడు.
నువ్వు కూర్చో అక్కడ అన్నాడు. వెళ్ళి ఆ వాగు దగ్గర కూర్చో అన్నాడు. ఎవరిని? యెషయాను, ఎలీషాను. ఎవరిని కూర్చోమన్నాడు? ఏలియాని కూర్చోమన్నాడు. నువ్వు వెళ్ళి వాగు దగ్గర కూర్చో అన్నాడు. అంతే, మాట విన్నాడు. అంతే. అబ్రహాముతో నువ్వు బయలుదేరు అన్నాడు. వాళ్ళందరూ బైబిల్లో వాళ్ళు దేవుడి మాట విన్నారు, ఆజ్ఞను అతిక్రమించాల. ఈరోజు ఒకటే, మనం దీవించబడాలంటే, మనం ఆశీర్దించబడాలంటే ఆ దేవుడు చెప్పిన మాట అయినా సేవకుడు చెప్పిన మాట అయినా అతిక్రమించకూడదు. దాని ద్వారా నీకు ఆశీర్వాదం. అది అతిక్రమిస్తే పాపం అవుతుంది. దేవుడు చెప్పిన మాట మనం వినకపోయినా, సేవకుడు చెప్పిన మాట మనం వినకపోయినా అదే పాపం. పాపం అంటే అదే. బైబిల్ స్పష్టం, ఆజ్ఞ అతిక్రమమే పాపం. అందుకే ఈరోజు ఎన్నోసార్లు దేవుడు మనకు చెప్పిన మాటలు మనం వినుకోకుండా ఉన్నాము. ఎన్నిసార్లు మన దైవజనులుగా, సేవకుడిగా, కాపరి మనకి ఎన్ని మాట చెప్పినప్పుడు మనం వినుకోకుండా ఉన్నాము. ఒకసారి మనం ఈరోజు పరిశీలన చేసుకుంటాం. ఈరోజు జంతువులంతా దేవుడు లోబడతాయి. పక్షులు, జంతువులు, ఈ సృష్టి అంతా దేవుడికి ఏమవుతాయంట? లోబడుతుంది. కానీ వినని మనిషి, వినని వ్యక్తులు తెలుసా? మానవుడే. వినని మనిషి ఎవరు తెలుసా? మనిషే దేవుడు మాట. కానీ దేవుడు ఆ మనిషి కోసం ఏం చేశాడంటే ప్రాణం పెట్టాడు. జంతువుల కోసం కాదు ప్రాణం పెట్టింది. మనుషులు తన స్వరూపంలో నిర్మించుకుని ఆ మనిషి కోసం ప్రాణం పెట్టాడు. ఎందుకంటే ఈ మనుషుల పాపాలు, దోషాలు పోవాలంటే పరిశుద్ధులైన నా రక్తం చిందించబడితేనే వీళ్ళు దోషాలు పోతాయి, వీళ్ళ పాపాలు పోతాయి. శ్లోకాలు వేదాల్లో కూడా ఉంటాయి. పరిశుద్ధులైన దేవుడు రక్తం చిందిస్తేనే పాపికి విముక్తి అని శ్లోకాల్లో, వేదాలలో కూడా ఉంది. ఆ పరిశుద్ధుడు ఎవరు? అక్కడ కూడా రాయబడి ఉంది. కన్యక ద్వారా పుడతాడు అని కూడా రాయబడి. కానీ ఈరోజు ఆ దానిని ఈ లోకం మరుగు చేసి దాచిపెట్టేసి, ఈ లోకంలో కన్యక ద్వారా పుట్టిన వ్యక్తి ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసు. ఈరోజు పాపాలు పోగొట్టుకోవడానికి ఆడికి బట్టలు ఉండవు, అక్కడికి వెళ్ళి మొక్కుతారు. ఆడికి బట్టలే ఉండవు. ఆడికి ప్రధానమంత్రులు కానించి పెద్ద పెద్ద నాయకులు ఏంటి, పెద్ద పెద్ద ఎవరైనా సరే చూడండి, సరైన అవగాహన లేక ఈరోజు ప్రజలు చాలామంది అలా జీవిస్తున్నారు. కానీ ఈరోజు దేవుడు మనకు ఒక మంచిగా మన పాపాలు, మన దోషాలు ఏదైనా సరే సమస్తమును ఆయన కడిగి శుద్ధి చేస్తారు. మొదటి యోహానులో కదా, మొదటి యోహాను 1:7 అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచేలా మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడు యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను ఏం చేస్తుందంట? పవిత్రులుగా చేయదు. ప్రతి యేసు రక్తము ఏం చేస్తుంది? ప్రతి పాపం, చిన్న పాపం, పెద్ద పాపం, ఏ పాపం నుంచి. ఒక ఆమె పాపంతో పట్టుబడితే అందరూ రాళ్ళు వేసి కొట్టి చంపాలని చూస్తారు. యేసయ్య అంటాడు, మీలో పాపము లేని వాడు ఎవడో మొదటగా ఆమె మీద రాయి వేయను అన్నాడు. అప్పటిదాకా చిన్నవాడి నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ రాయి తీశారు. ఎవడు వేయలే రాయి. మీలో పాపము చేయని వాడు ఎవడో వాడు వచ్చి రాయి వేయనంటే అందరూ ఆ రాయి కింద పడి చెప్పారు. అప్పుడు అంటాడు యేసయ్య, ఎవరు నీ మీద రాయి వేయలేదా? లేదయ్యా. అయితే నేను కూడా నిన్ను శిక్షించను, ఇక నువ్వు పాపము చేయక సమాధానం గలదానివై వెళ్ళుము అన్న. పాపాలు క్షమించే అధికారం, ఇంకో రకంగా చెప్పాలంటే ఆమెను శిక్షించే అధికారం కూడా యేసయ్యకు ఉంది. కానీ యేసయ్య ఏం చేయలేకపోయాడు కదా, ఆమెను ఏం చేయాలి. ఆమె యొక్క పాపాలను యేసయ్య ఏం చేశాడు? క్షమించాడు. పేతురు ఇంటికి యేసు ప్రభువుని పిలిపించుకున్నప్పుడు కనీసం కాలు కడుక్కుని నీళ్లు గడవల. ఒక ఆమె పరిగెత్తుకుని వచ్చేసి ఆయన కాళ్ళ మీద పడి ఏడ్చి కన్నీళ్లతో ఆయన పాదాలను కడిగేసేసి ఆయన జుట్టుతో ఆయన పాదాలను చేసేసి అందరూ అంటున్నారు, పాపాత్మరాలు వచ్చి ఈయన కాలు భయపడుతుంది, అసలు ఈయన ఎవరో అని అందరూ అనుకుంటున్నారు. అప్పుడు యేసయ్య అంటాడు,
ఆమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె విస్తార పాపములు ఏమైనాయంట క్షమించబడ్డాయి. ఎంత ఎక్కువ ప్రేమిస్తూ ఉంటామో దేవుడిని, దేవుడికి ఎంత దగ్గరగా మనం అవుతామో అంతగా మనలో ఉన్న ప్రతి పాపము కానీ, దోషము కానీ, అతిక్రమము కానీ ఆటోమేటిక్ పోతాం. ఒకటే మన బలహీనతలు కానీ, మన దోషాలు, మన పాపలు ఏదైనా తొలగిపోవాలంటే ఒకటే దేవునికి దగ్గర అవుతున్న కొద్దీ మనలో ఏది కూడా ఉండకోకుండా వాటన్నిటి మీద మనం జయించగలుగుతాం. దేవుడికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఈరోజు దేవుడి వాక్యం ద్వారా మనల్ని క్షమించే ఆ క్షమించే దేవుడి దగ్గర మనం ప్రార్థన చేస్తాం, మనం అడుగుతాం. నాలో ఏ దోషం లేదు మనం అనుకుంటే మనం అంత పిచ్చోడు మనం అనుకోలేరు. పౌలంతటోడు ఏమన్నాడు? నాలో దోషం లేదని అనుకుంటే అంతకన్నా వేరేవాడు నేను ఇంకా వేరేవాడు. నన్ను విమర్శించేవాడు ఎవరో తెలుసా? ప్రభువే అన్నాడు. కాబట్టి ఈరోజు మనం ప్రభు బలలో పాలు పొందుకుంటున్నాం. ప్రభురాత్రి భోజనంలో ఆయన శరీరంలో అది ఏంటి? రొట్టె కాదు, అదేంటి? ద్రాక్షరసం కాదు, అది ఆయన శరీరం, అది ఆయన రక్తం. దానిలో మనం తాగబోతున్నాం, తీసుకోబోతున్నాం. మనను మనం పరిశుద్ధపరచు. ఎన్నిసార్లు ఆయన మాటలు మనం అతిక్రమించాము, ఎన్నిసార్లు ఆయన మాటలు మనం లోబడలేదు. ఇందులో మనం పాడుకున్నాం, పలుమార్లు నేను వైదొలిగి ఉన్నాను నీ చిత్తమును. పలుమార్లు 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 తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి నా పాపాన్ని ఒప్పుకుని, తప్పును ఒప్పుకున్నప్పుడు తండ్రి ఏం చేశాడంటే సార్, పాపము తీసివేయడం కాకుండా తన తండ్రి ఆ కుమారుడును హత్తుకున్నాడు. ఈరోజు యేసయ్యలు మనల్ని ఏం చేస్తారంటే మనల్ని హత్తుకుంటాడు. అయితే మనం ఒకటే, మనం ఏదో పాపం చేసాము, ఏదో చేసామని కాదు. అసలు పాపం అంటే ఏంటి సార్? ఆజ్ఞ అతిక్రమే. మేలేని చేయి నెరిగి అలా చేయకపోయినా కూడా పాపమే. చూడండి, ఎన్నో మనం పాపం అంటే అది ఇదే లోకస్తుల పాపాలు, ఆ పాపం మనం చేయము. కానీ దేవుడు చెప్పిన మాట వినకపోయినా కూడా పాపమే. అది మనం చెప్పేది. అయితే ఎన్నోసార్లు మనం తొలగిపోతున్నామేమో. ఈరోజు ఆయన మాట విందాం, ఈరోజు ఆయన చిత్తాన్ని లోబడదాం. ఈరోజు ఆయన మనం క్షమించే అధికారం ఆయన ఒక్కరికే ఉన్నాం. ఎందుకంటే మనం చూసుకుంటే మనలో ఏ తప్పులు కనపడదు, మనలో ఏ పాపాలు కనపడదు. మనం ఎప్పుడైతే వాక్యము చూసుకుంటే మన తప్పులు ఏంటో, మన పొరపాట్లు ఏంటో మనస్సాక్షి చెప్తుంది. బైబిల్ చెప్తుంది. పౌలు దావీదు అంటాడు, నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నది, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట పొంచి ఉన్నది. అంటే కళ్ళ ముందే నా కదులు నా పాపం ఉన్నది అంటున్నాడు. ఈరోజు మనం ఆశ్రదించబడకపోవడానికి కారణం, మనం ఇంకా మేలు పొందుకోలేకపోవడానికి కారణం ఎన్నో తెలుసో తెలియక మన మాటల ద్వారా, మన చూపుల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, లేకపోతే దూషించే ద్వారా. చూడండి, యెషయా అగ్ని చేత ఆయన పెదవుల కాల్చంగా లేవేవి పవిత్ర, అప్పటిదాకా ఆ పెదవులంతా అపవిత్రమైపోయాయి. చూసారా? అప్పుడే ఆయన పరిశుద్ధపరచబడతారు, ఆయన దోషం కడుగుతారు, కొట్టువేయబడి. కాబట్టి ప్రార్థన చేద్దాం. దేవా, మమ్మల్ని శుద్ధి చేయండి, మమ్మల్ని బాగు చేయండి. దేవుడి కొద్ది మాట దీవించి ఆశీర్వదించిన కాక ఆమేన్. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఎవరికి వ్యక్తిగతంగా ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ఇదిగో ఈరోజు ఈ ప్రభురాత్రి భోజనంలో తీసుకుంటున్నామంటే పౌలు గారు అదే అన్నాడు, అయోగ్యంగా కాకుండా మిమ్మల్ని మీరు యోగ్యంగా. అదేంటి, మనమేం పాపం పాపము మనమేం చేయట్లేదు, కానీ అనేక సార్లు దేవుని మాట మనం తిరస్కరించుంటాం, అనేక సార్లు ఆయన మాటను పెడచెవి పెట్టుంటాం, అనేక మార్లు ఆయన వాక్యానికి మనం లోబడలా, అది పాపమే. వాక్యంకి లోబడకపోయినా కూడా పాపమే. వాక్యానికి విరోధముగా మనం జీవించటం కూడా పాపమే. వాక్యానికి విరోధంగా మనం మాట్లాడటం కూడా పాపమే. ఈరోజు మనల్ని మనం ఒక్కసారి ప్రభురాత్రి భోజనం పాల్గొంటున్నా మనం, నేను మీకు అప్పగించి దాన్ని ప్రభు వల్ల పొందుతుంది. ప్రభు అని యేసు తన అప్పగింపుడు రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞత స్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం,
నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీనిని చేయడం చెప్పారు. ఆ ప్రకారం భోజనం పిమ్మట పాత్రను ఎత్తుకుని పాత్ర కొత్త నిబంధన మీరు దీనిలో త్రాగునప్పుడల్లా ఆ జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడం చెప్పారు. ఈ రొట్టెని తిని ఈ పాత్ర త్రాగున వచ్చే వరకు ప్రచురించండి. ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క తినో ఆ పాత్ర త్రాగును వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధి అగును. అయోగ్యంగా ఎవరు తీసుకోవద్దు. ఒకసారి మనల్ని మన సెల్ఫ్ పరీక్ష, మనల్ని మన స్వతహాగా మనం ఎలాగుంటున్నాము, మనం ఏ విధంగా దేవునికి లోబడుతున్నాము, ఏ విధంగా దేవుని వాక్యానికి మనం లోబడుతున్నాము, ఎంతగా మన దేవుని చిత్తానికి ప్రకారం నడుస్తున్నాము, ఎంతగా దేవుని మాటలను బోధించే సేవకుడికి మాటకి మనం విధేయ చెప్తున్నాము, వాక్యానికి సంఘానికి ఎంతగా మనం విధేయ చూపుతున్నాము. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం. ఎందుకంటే ఎవడో పర్ఫెక్ట్ కాదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో అంటున్నారు కదా, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడి గురించి మహిమను పొందలేకపోతున్నారు. ఈరోజు మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం. కొన్ని నిమిషాలు ప్రార్థన చేస్తాం.